హాయ్ మిత్రులారా, మనము ఈరోజు శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ చేసాం. వెంకటాపురం నుంచి శ్రీశైలం నడిచి వెళ్తున్నాం. ఫస్ట్ ఏంటంటే వెంకటాపురంలో మేము దిగాము. ఇక్కడ శివ దర్శనం అని ఉంటుంది, గుడి ఉంటుంది. గుడిలో దర్శనం చేసుకున్నాము. ఓకే, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా షాపులు అన్నీ ఉంటాయి. ఈ షాపులు ఇక్కడ చూసారా. మేము ఫస్ట్ దర్శనం కోసము స్వామి దగ్గరికి వెళ్తున్నాను. సో వెళ్ళాను. ఇక్కడ ఫస్ట్ శివ దర్శనం చేసుకున్నాను వెంకటాపురంలో గుడిలో. తర్వాత ఇక్కడ అన్ని లైట్స్ ఉంటాయి మిత్రులారా. మేము 2:30కి స్టార్ట్ చేసాం మా జర్నీ వెంకటాపురం టు శ్రీశైలం. అండ్ ఒకరొకరు 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి. సో ఏంటంటే మధ్యలో నీళ్ళు ఉంటాయిలే కానీ అంత మంచిగా ఉండవు. అందుకే ప్రతి ఒక్కరు 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకొని మేమైతే నడక స్టార్ట్ చేసాం. సో చూసారా, మేము 12 మందిని స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. మా మామ వాళ్ళు, మా చిన్నమ్మ, మా అమ్మ, నేను, మా తమ్ముళ్ళు అందరం హ్యాపీగా జర్నీ చేసాము. ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యాత్ర. సో రోడ్డు మార్గం ఏమి ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే మనము వెంకటాపురం నుంచి గోసాయిగట్టు వీరాంజనేయ స్వామికి స్టార్ట్ చేస్తున్నాము. 6 కిలోమీటర్లు వచ్చేసి అడవి మార్గము. మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉంది మా స్టాప్ వాచ్లో, మా నైస్ వాచ్లో. సో ఇంకొకటి మీకు ఏంటంటే వెంకటాపురంలో అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్నదానం ఉంటుంది, విశ్రాంతి కోసం పందిరులు ఉంటాయి, వైద్య శిబిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సేఫ్గా మీరు అన్నీ తీసుకొని, మనకి ఇలా మధ్యలో బోర్డులు ఉంటాయి శ్రీశైలానికి వెళ్ళే దారిని. సో ఇలా మేము నైట్ స్టార్ట్ చేసాము. అందుకే ఒక మార్నింగ్ 6 వరకు ఇలా కొంచెం మబ్బులోనే ఉంటుంది, చూడండి ఏమనుకోండి. సో ఇలా మేము వెళ్ళేటప్పుడు ముందర నేను తీసిన వీడియోస్ ఇది. సో అక్కడ ఏంటంటే అందరూ టార్చ్ లైట్లు వేసుకొని అడవి మార్గంలో వెళ్ళిపోతుంటాం. సో ఫస్ట్ వచ్చేసి వెంకటాపురం నుంచి గోసాయిగట్టు వీరాంజనేయ స్వామికి అడవి మార్గంలో 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మనకు మధ్యలో అన్ని పుచ్చకాయలు, అంటే పుచ్చకాయలు, నెక్స్ట్ టెంకాయ వాటరు, మనకి లెమన్ జ్యూసు అన్నీ అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్లో. సో చూసారా, అందరూ ఇలా లైట్లు వేసుకొని ఎలా వెళ్తున్నారు. సో మేము లైట్లు వేసుకొని ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాం. సో 6 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చేసాం. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి, అంటే అన్నదానం ఉంటుంది, వైద్య శిబిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర. సో చూసారా, మేము 12 మంది అందరం టార్చ్ లైట్లు వేసుకొని వచ్చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గోసాయిగట్టు ఆంజనేయ స్వామి దగ్గర కూడా అన్ని శిబిరాలు ఉంటాయి. మీకు వీలుంటే నడవచ్చు, రెస్ట్ తీసుకోవాలంటే కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ టెంకాయలు అందుబాటులో ఉంటాయి. సో మనం టెంకాయలు టెంకాయ తీసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళాము. సో ఈయనే గోసాయిగట్టు వీరాంజనేయ స్వామి. సో ఈ స్వామికి అయితే మేము దర్శించుకున్నాం ఫస్ట్. స్వామి మాకు బలం ఇవ్వు స్వామి, ఈ 40 కిలోమీటర్లు నడచడం కోసమని తీసుకున్న తర్వాత మేము స్వామి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశాము. ప్రదక్షిణ చేసి టెంకాయలు తీసుకునేది టెంకాయ కొట్టేశాము మేము అక్కడ స్వామికి. టెంకాయ కొట్టేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఆ టెంకాయని అందరము తీసుకొని తిన్నాము. మా తమ్ముడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు టెంకాయని. సో మీకు ఇంకొకటి ఏం అడ్వైజ్ ఇస్తున్నా అంటే ఎక్కువ బ్యాగులు పెట్టుకోవద్దండి. సో చూసారా, ఇలా కొంతమంది పరిగెత్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మేము వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఒక పాఠశాల కూడా ఉంది. సో నాకు తెలియదు ఇక్కడ ఇంత అడవిలో ఎలా చదువుకుంటున్నారో పిల్లలు. హ్యాట్సప్ టు చిల్డ్రన్స్. సో ఇలా బయలుదేరాము అడవిలోనే. ఇలా బయలుదేరిన తర్వాత వెళ్ళేటప్పుడు చూశారు కదా, అందరం నడుచుకుంటే. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఇల్లులు ఏముండవు అండి మిత్రులారా. ఇక్కడ అన్ని కొట్టాలలో దాంట్లో ఉంటారు. అడవిలలో వీళ్ళ మెయిన్ జీవనోపాధ్యాయం ఏంటంటే వీళ్ళు అన్ని కట్టెలు నరుక్కొని అలాగే బతుకుతారు. సో ఇలా మనం మధ్యలో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ కూడా అన్నదానం అయితే అవైలబుల్ ఉంది, చెప్పాను కదా. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, అన్నదానం ఉంది, అన్నీ ఉంటాయి. సో మేము అక్కడ నుంచి నాగలుట్కొండకి వచ్చేసాము. అక్కడికి 9 కిలోమీటర్స్ అడవి గుట్ట మార్గంలో వెళ్ళాము. సో వచ్చిన తర్వాత 9 కిలోమీటర్స్ వెళ్ళాలి మిత్రులారా. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, అన్నదానం ఉంటుంది, మన రెస్ట్ తీసుకోవడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి, టెంట్లు అన్నీ వేసింటారు, వైద్య శిబిరాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మా మామ వాళ్ళు కట్టెలు తీసుకున్నారు. సో నడవలేక కట్టెలు తీసేసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి వీరభద్ర స్వామి దగ్గరికి మేము వెళ్తున్నాం యాక్చువల్లీ. సో ఇప్పుడైతే వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చేసాం. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నాగలొట్టికొండ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నాగలొట్టికొండ దగ్గర మేము కొంచెం కూర్చున్నారు మా వాళ్ళు.
సో ఇక్కడ నాగలొట్టికొండ ఏంటంటే, సో మనకి నాగలొట్టికొండ నుంచి దామెర్లకుంటకి నడిచెళ్ళాలి ఫ్రెండ్స్. మెట్ల మార్గంలో 8 కిలోమీటర్లు. కాకపోతే ఇప్పుడు నాగలొట్టికొండ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్ మెట్లు. సో ఈ మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఏంటంటే ఇవి మెట్లలాగా ఉండవు, కొంచెము పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో అందుకే మేము రెడీ అవుతున్నాము, కొంచెం కూర్చున్నాము ఇక్కడ. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వెంకటాపురం రావాలంటే మనము కర్నూలు నుంచి ఆత్మకూరుకి 70 కిలోమీటర్ ఫ్రెండ్స్. 200 ఛార్జ్ చేస్తారు బస్సెస్. ఓకే, అక్కడ నుంచి ఆత్మకూరు నుంచి వెంకటాపురంకి 7 కిలోమీటర్స్ ఇస్తే 7 కిలోమీటర్స్ ఉంటుంది. 50 రూపీస్ ఇస్తే ఆటో వెంకటాపురంలో డ్రాప్ చేస్తారు. ఇది మీకు ముందే ఇవ్వాలి. సారీ ఫ్రెండ్స్, నేను మిస్ చేశాను. సో చెప్పాను కదా, ఇక్కడ కట్టెలు తీసేసుకున్నాం మా మామ వాళ్ళు, మేము కట్టెలు. కొంతమంది అయితే ఇక్కడ పడుకున్నారు కూడా, చూసారా, ఇలా టెంట్లు వేసుకొని కట్టెలు తీసుకొని స్టార్ట్ చేసాం వీరభద్రస్వామి దగ్గర నుంచి. వీరభద్రస్వామి దగ్గర అన్ని సదుపాయాలు ఉంటాయి. సో మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మంచి ప్లేసు. సో అందరం మా మామ వాళ్ళు అందరం మేము నడక స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ థింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర. ఆ కోనేరులో స్నానం చేసి వెళ్తారు. మేమేందంటే అంత రాత్రి స్నానం చేయలేక అక్కడ నుంచి కొన్ని నీళ్లు తల మీద చల్లుకొని స్టార్ట్ చేసాం మా జర్నీని. చూశారు కదా, నీళ్ళు ఎంత అద్భుతం, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ అంత అడవిలో కూడా. సో ఇక్కడ వాటర్ ఒక కోనేరు, చిన్న కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో వాటర్ తాగడానికి కూడా వాడుకుంటారు. సో ఇక్కడ మబ్బులో ఉంది, ఏమనుకోద్దండి, నైట్ కాబట్టి నైట్ నేను నాకు సాధ్యమైనంత వరకు ఈ వీడియో కవర్ చేశాను. సో ఇక్కడ ఇది కోనేరు. ఓకే, ఈ కోనేరులో బాటిల్స్ తెచ్చుకోలేని వాళ్ళు ఇక్కడ నీళ్ళు తీసేసుకొని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ టెంకాయలన్నీ కొట్టేసుకొని నాగలొట్టికొండకి, ఇక్కడ చెప్పాను కదా చాలా దారుణంగా ఉంటాయి మెట్లు 1 కిలోమీటర్ మేరకి. యాక్చువల్లీ మనమైతే 8 కిలోమీటర్స్ వెళ్ళాలి మెట్ట మార్గంలో, కానీ ఒక కిలోమీటర్ ఏంటంటే కంటిన్యూస్ మెట్లు ఉంటుంది. దీన్నే నాగలొట్టికొండ అంటారు. ఓకే, నాగలొట్టికొండ నుంచి దామెర్లకుంటకి మేము స్టార్ట్ చేసాము. సో ఇలా ఉంటాయి మెట్లు, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. మేమైతే ఓన్లీ ఏం చెప్పులు అలాంటివి ఏం వేసుకోకుండా నడిచాను నేనైతే. సో చాలామంది షూస్ వేసుకుంటారు, చెప్పులు వేసుకుంటారు, అది వాళ్ళ అభిప్రాయం ఫ్రెండ్స్. నేను నా మొక్కు ఉన్నది స్వామికి ఉత్తకాళ్ళతోనే నడవాలని. సో అందుకే ఉత్తకాళ్ళతోనే నడిచాను మొత్తం 40 కిలోమీటర్స్ అడవిలో. ఇంకొకటి ఏంటంటే ఈ నైట్ జర్నీ చేయడం వల్ల చాలా మనకి టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కర్నూలు నల్లమల్ల అడవిలో చాలా ఎండలు ఉంటాయి. మనము ఏంటంటే ఆ ఎండలు తట్టుకొని వెళ్ళాలంటే చాలా టైర్డ్ అయిపోతాం మార్నింగ్ టైంలో స్టార్ట్ చేస్తే. ఇలా అందుకే మేము 2:30కి అలా స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మాకు చాలా టైము చల్లపొద్దులోనే నడిచాము. సో ఇది మాకు చాలా యూజ్ అయింది. సో ఇలా మెట్లన్నీ ఎక్కుకుంటా లైట్లు వేసుకొని, చెప్పాను కదా నైట్ ఉంది కాబట్టి మనం లైట్లు వేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ద్వారమందిరంకైతే వచ్చేసాము. సో 1 కిలోమీటర్ మెట్లు ఎక్కేసాము. చాలా కష్టపడి ఎక్కేసాము అందరం. అంటే మేము ఆల్రెడీ నేను ఇది 6వ సారి వెళ్తున్నాను. సో నాకు కంఫర్టబుల్గా మంచిగానే ఉన్నది. మా అక్క వాళ్ళు మా మామ వాళ్ళు అందరూ కొత్తగా ఇప్పుడు వచ్చారు. వాళ్ళు కొంచెం కష్టపడ్డారు. బట్ ఈవెన్ దో వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళకి సూపర్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మెట్లు ఎక్కేసి మళ్ళీ మెట్లు ఎక్కేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. చెప్పాను కదా మెట్టు మార్గం అని. మెట్టు మార్గం అంటే ఏంటంటే అక్కడక్కడ మెట్లు ఉంటాయి, అక్కడక్కడ దిగుకుంటూ వెళ్ళిపోతున్నాం. తెల్లగా అయిపోయింది ఫ్రెండ్స్, 6 o'clock అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది అడవిలో. అన్ని బొంగులు తయారు చేసే చెట్లు. సో మా రవి బ్రో సూపర్గా ఎంజాయ్ చేశాడు యాక్చువల్లీ ఈ ట్రిప్ని. మా రవి బ్రో, మా జన బ్రో, మా అక్క వాళ్ళు, మా మామ వాళ్ళు అందరూ ఈ లొకేషన్స్ని చాలా ఎంజాయ్ చేశారు. సో మనం ఇలా నడుచుకుంటూనే వెళ్ళిపోయేటప్పుడు వీడియోలు అయితే తీసాము. కొంచెం అక్కడక్కడ క్లారిటీ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు పొద్దున అయింది కదా, ఇప్పుడు నుంచి మీకు అన్నీ చాలా నీట్గా చూపిస్తాను. సో ఇలా అందరం స్టార్ట్ చేసాం జర్నీ అయితే. సో మా లైట్లు అయితే ఆఫ్ చేసేసాం. లైట్ అక్కడ జస్ట్ 50 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఒకటొకటి 50 రూపీస్ పడింది. పెద్ద లైట్లు ఇవి. చిన్న లైట్లు అయితే 30 రూపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అవేం వరీ లేదు. చూసారా ఎలా ఉంటుంది అడవి రోడ్డు. ఇదేం మనలాగా నార్మల్ రోడ్ లాగా ఉండదు. జస్ట్ రాళ్ళు ఎర్ర మన్ను. సో అందరూ మా మామ మా అక్క వెనకలు వస్తున్నారు.
సో ఇప్పుడు మేమైతే దామర్లకుంట దగ్గరికి వచ్చేసాము. ఎస్ చూసారా మెట్లు ఎంత అద్భుతంగా ఉన్నావో. సో నేనైతే స్వామిని మొక్కుకొనే నడుస్తున్నాను, ఎందుకంటే నాకు ఓపిక నశించింది. సో మా ముఖేష్ గారు అందరూ, మా మామ వాళ్ళు అందరూ ఎంత బాగా నడుస్తున్నారు చూడండి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీరు అన్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు మేము మార్చిలో వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే శివరాత్రి కొంచెం అర్లీగా వచ్చింది. అర్లీగా రావడం వల్ల చెట్లు అనేది ఎంత బాగున్నాయి చూడండి, అంటే ఇంకా ఎండిపోలేదు. సో ఇలా పడుకోవడానికి మధ్యలో కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో టీ కాఫీ అన్ని అవైలబుల్ ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే కాస్ట్లీ అంటే మనకు బయట 10 రూపాయలకు దొరికేది అక్కడ 20 రూపీస్ దొరుకుతుంది. సో ఇలా మధ్యలో మనకి ఒక రాసి పెట్టింటారు ఫ్రెండ్స్, శ్రీశైలంకు దారి అని. సో ఇలా దారిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అందరం అయితే నడుస్తూ వెళ్తున్నాం. నడుస్తూ అక్కడ ఉండే వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, యాక్చువల్లీ సంవత్సరంలో ఇలాంటి ఒక ట్రిప్ చేయాలని నాకు చాలా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది వెదరు. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ట్రిప్ అంత అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎలా ఉంటుంది రోడ్డు, ఇలా ఉంటుంది రోడ్డు. సో మేము మొత్తము నడిచాం ఫ్రెండ్స్ అందరం. కానీ దీనికి ఎక్కువ మనమేమి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్క డే స్పెండ్ చేసామంటే ఆ శివయ్య ఆశీస్సులతో మనకు అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి, ఇలాగ నడుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అందరూ వస్తారు, ఏంటంటే వాళ్ళకి చాలామంది వస్తారు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకిప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ప్రజలు ఇప్పుడు శివరాత్రికి ఎక్కువ నడుస్తారు ఫ్రెండ్స్. ఈ దారి 2 సార్లు సంవత్సరానికి ఓపెన్ అవుతుంది. ఒక్కసారి వచ్చేసి శివరాత్రికి, ఒకసారి వచ్చేసి ఉగాదికి. ఆ శివరాత్రికి ఏంటంటే మన తెలుగు ప్రజలు నడచడానికి శివరాత్రికి వస్తుంది. ఉగాదికి ఏంటంటే అమ్మవారి పుట్టినింటి వాళ్ళు అంటారు, అంటే అమ్మవారి కోసం, భ్రమరాంబ తల్లి కోసము వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి నడుస్తారు ఫ్రెండ్స్ కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు కూడా మన దగ్గర ఏంటంటే శివమాల వేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఇల్లు ఎక్కడెక్కడో అక్కడ నుంచి రోడ్డు, అంటే వాళ్ళ ఇంటి నుంచి శ్రీశైలం వరకు నడుస్తారు. మేమేం శివమాల ఏమి వేయలేదు కాబట్టి వెంకటాపురం నుంచి నడుస్తున్నాం ఫ్రెండ్స్. వెంకటాపురం నుంచి స్టార్ట్ చేసాము. మీకు అంతా ఆల్రెడీ చెప్పినప్పుడు చూసారా దారి ఎలా ఉంది. ఈ దారిలో మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, శివరాత్రి ముందర ఒక వారం ముందరనే ట్రై చేయండి. ఇది శివరాత్రి కన్నా ఒక 10 రోజుల ముందర స్టార్ట్ చేశారంటే ఇలాంటి సదుపాయాలు ఏమి ఉండవు. మనము అడవిలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు వినింది ఏంటంటే అక్కడ రోడ్డు అందరూ ప్రజలు ఎలా వెళ్తున్నారో అలాగే వెళ్ళండి. మీరు కొత్త రూట్లు క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయి, సో ఒక 10 మంది ఫ్రెండ్స్ దారి తప్పిపోయి వాళ్ళు ఒక 8 గంటలు చాలా నరకయాత్ర అనుభవించారు. మన ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చారు. సో ఏంటంటే వాళ్ళు ఎలా గైడ్ చేశారో ఆ గైడ్ చేసిన దాని ప్రకారమే నడకెళ్ళండి. మీరేదో కొత్త క్రియేటివిటీ చేయొద్దండి. ఇక్కడ అంబులెన్స్లు కూడా అవైలబుల్ ఉంటాయి మధ్యలో. సో చూసారు కదా, ఇలా ఫారెస్ట్ ఆఫీసర్ల కోసం అవైలబుల్ ఉంటాయి, అంబులెన్స్లు ఉంటాయి. మనకేమన్నా అవసరం ఉంటే అంబులెన్స్కి చెప్పేసి ఇలా మధ్యలో బోరింగులు కూడా ఉంటాయి. తాగడానికి తాగునీటి సదుపాయం ఇది కూడా ఉంటుంది. ఓకే, సో నేను మీకు అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఏ దారి అయితే పెట్టారో ఆ దారిలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు కొత్త దారులు చూస్ చేసుకొని ఇబ్బందులు పడొద్దండి. చెప్పాను కదా ఆల్రెడీ ఎగ్జాంపుల్, 8 మంది చాలా నరకయాత్ర అనుభవించారంట. సో అది న్యూస్లో వచ్చింది, రీసెంట్ న్యూస్లో కూడా. సో చూసారా తెల్లగైన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ యాత్ర అనేది యాక్చువల్లీ నా జీవితంలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాత్ర ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఏమో చూసారా ఎంత అద్భుతంగా ఉంది, చెట్లు. నెక్స్ట్ ఇక్కడ ఒక చెరువులాగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇలా నీళ్ళ సదుపాయం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది స్నానాలు చేసి వెళ్తారు. మేమైతే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇలా అన్ని జంతువులకి ఏమి ప్లాస్టిక్ అక్కడ పడేద్దండి, ఇలా వేద్దండి అని అన్ని గైడ్లైన్స్ రాసింటారు ఫ్రెండ్స్. అది మనకు ఉండాలి అది. సో మినిమం కామన్ సెన్స్. సో మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సూర్యుడు వచ్చేసాడు. సో ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 45% నడిచించాం ఫ్రెండ్స్. ఇలా ఇసుక ఉంది కదా, ఇలాంటి ఇసుక దారిలో ఎండ పొద్దున నడిస్తే మనకు చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్. మేము ఉత్తకాళ్ళతో నడిచే వాళ్ళకి
అందుకోసమే మేము అర్లీగా స్టార్ట్ చేసాం జర్నీ. సో మా ఈ ఇసుక ఉండే ప్లేస్ మొత్తము మాకు అర్లీగానే కంప్లీట్ చేసేసాము. సో చూసారా, ఇవి బొంగుల చెట్లు అంటారు, అంటే బొంగులు తయారు చేసే బ్యాంబో ట్రీస్ అంటారు. సో ఈ ట్రీస్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్, ఎంత పచ్చగా. యాక్చువల్లీ ఈ ఒక్కరోజు మనం ఎక్కడెక్కడో సిటీలో ఎక్కడెక్కడ అండ్ ఇలా ఊర్లలో కూడా ఏం పెద్ద ఇప్పుడేం ఎన్విరాన్మెంట్లో సూపర్గా ఏం లేవు. సో సిటీలో ఉన్న వాళ్ళైనా ఊర్లో ఉండే వాళ్ళైనా ఈ ఎన్విరాన్మెంట్లు ఏం మంచిగా లేవు, ఆక్సిజన్ కూడా అంత మంచి లెవెల్స్ లేవు. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో నడుస్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత సూపర్ ఉన్నాయంటే ఫ్రెండ్స్, మేము మా స్టాప్ వాచ్లో చూసాం కదా, అంటే స్మార్ట్ వాచ్లో. సో ఇలా మధ్యలో కూడా తినడానికి ఉంటుంది. మా వాళ్ళందరూ రెస్ట్ తీసుకున్నారు. సో మేమేందంటే నిద్ర ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టీ ఉంది, టీ తాగారు, అందరూ టీ తీసుకున్నారు. ఎవరెవరు అయితే టీ తాగాలనుకున్నారో వాళ్ళు టీ తీసుకున్నారు. నేనైతే టీ తాగాను ఫ్రెండ్స్. సో టీ తాగిన తర్వాత మా మామ వచ్చేసి అదే గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, వాటర్ మిలన్ గింజలు, మన పొద్దుతిరుగుడు గింజలు అన్నీ తీసుకొని వచ్చాడు. అందరికి నేనైతే డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఏంటంటే కొంచెం ఎనర్జీ ఉంటుందని. సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ని. ఎవరు కూడా ఏ విధంగా ఫీల్ అవ్వలేదు మా వాళ్ళు, చాలా అద్భుతంగా. చూసారా, మా అమ్మ 2 వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తుంది. మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, అడవిలో ప్లాస్టిక్ అలాంటివి వేయొద్దండి, ఎందుకంటే మనం వెళ్ళేది ఈ 2 వారాలే మనం ట్రిప్ చేస్తాం, కానీ ఆ అడవిలో సంవత్సరం పాటు జంతువులు ఉండాలి. సో ప్లాస్టిక్ ఏం వేయొద్దండి, ఓకే. సో అలా మా అమ్మ బాటిల్ పట్టుకున్న విధంగా మనం అందుకే ఎవరిది వాళ్ళు 2 లీటర్ల వాటర్ బాటిల్, ఫిల్టర్ వాటర్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో వాటర్ ఉంటుంది, కానీ ఆ వాటర్ మనం తాగలేం. మీరు ఎవరి చేతిలో చూసినా 2 లీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది, అది చాలా సేఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చారా, ఇక్కడ ఎంత అద్భుతంగా చూడండి వాతావరణం. ఇలాంటి ప్లేసుల్లో అయితే మా వాళ్ళు కొంచెం కూడా ఎదారు లేకుండా వెళ్ళిపోయారు. మా రవి బ్రో అయితే ఒక లెవెల్. ఇక్కడ బజ్జీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇలా ఉగ్గాని బజ్జీ, పూరి అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. అంటే ఇలాంటివన్నీ ఏంటంటే బతకడానికి వచ్చిన వాళ్ళు పెట్టుకునేవి ఫ్రెండ్స్. మనకి ఏం డబ్బు ఖర్చు లేకుండా కూడా ఉండాలంటే కూడా అన్నదానాలు చాలా ఉంటాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అన్నదానం ఆల్రెడీ గోసాయిగట్ట వీరాంజనేయ స్వామి దగ్గర ఉన్నది, నాగలోటి బావి దగ్గర ఉన్నది, తర్వాత దామెరగుంటలో ఉంటుంది. ఇప్పుడు మనం దామెరగుంటల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో దాని తర్వాత పెచ్చెరువులో అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి, ఓకే. చూసారా ఎన్విరాన్మెంట్ ఎంత అద్భుతంగా ఉంది. మా మామ వాళ్ళు పిక్స్కి పోజ్ ఇచ్చారు. అందరం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో ఏంటంటే ఈ యాత్ర చేయని జీవితం వ్యర్థం అనే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంటుంది ఈ యాత్ర. కొంతమంది ఏంటంటే స్వామి మీద భక్తి కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అది బేస్డ్ ఆన్ పర్సన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే కొంతమంది భక్తితో ఉన్నాము, కొంతమంది ట్రెక్కింగ్ కోసం ఎంజాయ్ చేయడం కోసం వచ్చాము. సో మాకైతే అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి, భక్తి ఫుల్ఫిల్ అయింది, ఎంజాయ్మెంట్ ఫుల్ఫిల్ అయింది, అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. సో ఇలా వెళ్ళేటప్పుడు మేము దామరకుంటకు వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఒక అరటిపండు, ఒక మజ్జిగ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. మన కొన్ని చేసేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ అన్ని ఫొటోస్ మంచిగా దిగాము. దిగేసిన తర్వాత అక్కడ తీసుకొని తినేసి వచ్చేస్తున్నాము. వచ్చేసిన తర్వాత అక్కడ అన్నదానం ఆల్రెడీ చేసేసాము. చేసిన తర్వాత చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్కి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాంబో ట్రీస్ అన్నీ ఉంటుంది. ఫొటోస్కి అద్భుతమైన లొకేషన్ ఇది. సో ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మేమేందంటే అన్ని వైద్య శిబిరం అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా దామర్లకుంటలో. సో ఇక్కడ వైద్య శిబిరము అన్ని మన వాళ్ళు కొన్ని అరటి పండ్లు అవన్నీ పంచుతున్నారు ఇక్కడ. అవన్నీ తీసుకున్నాము, తినేసాము, అందరం ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అదే లొకేషన్స్ కోసం నేను కొంచెం వీడియో తీశాను ఇక్కడ. మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ అసలుకి ఒక్కరు కూడా టైర్డ్ కాలేదు ఫ్రెండ్స్. నిదానంగా వెళ్తున్నాం మేము. ఎందుకు టైర్డ్ అవ్వలేదంటే మేము ఇంకా ఎండ పొద్దుకు రాలేదు, ఇంకా చల్ల పొద్దులే నడుస్తున్నాం. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నదానం ఉన్నది ఫ్రెండ్స్, అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పొంగల్, చుట్టలు అవన్నీ ఉన్నాయి. తిన్నాము ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము.
అంటే మేము ఇక్కడ డబ్బులు పెట్టేం తినలేదు. ఇక్కడ ఏంటంటే అన్నదానం పెట్టిన దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. మనం అన్నం తిన్న తర్వాత మనకి ఎంత శాతం అవుతుందో అంత డబ్బులు అక్కడ ఆ బాక్స్లో వేసేసి ఓం నమ శివాయ అనుకొని మొక్కేసి వెళ్ళిపోతూ ఉండడం ఫ్రెండ్స్. మనం డబ్బులు లేకపోయినా కూడా ఎవరైతే అడగరు, వేయాలనుకునే వాళ్ళు వేయొచ్చు. సో ఇక్కడ మేము కర్ణాటక వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక మ్యాప్ ఇచ్చాను, మన తెలుగు వాళ్ళ కోసం మ్యాప్. కొంతమంది మహారాష్ట్ర నుంచి కూడా నడిచొస్తారు, వాళ్ళ కోసం ఇంగ్లీష్ మ్యాప్ కూడా అవైలబుల్లో పెట్టాము. ఇక్కడ చూసారా దామరకుంట్ల దాని దగ్గర అందరికి పట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక పట్ట 100 రూపీస్ బాడీకి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాత్రి టైం ఇక్కడికి రీచ్ అయిన వాళ్ళు ఆ పట్ట తీసుకొని ఇక్కడ పడుకుంటారు. పడుకొని మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు అలా బయలుదేరుతారు. ఈ పట్ట ఏంటంటే మనం తీసుకొని పోవచ్చు. మనం ఎవరో మోసుకుపోలేం కాబట్టి మోసుకొని అక్కడే పాడేసి వెళ్ళిపోతాం. 100 రూపీస్ వాళ్ళకి రెంట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో తీసుకొని మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ పెచ్చెరుకు వచ్చేసాం. సేమ్ పెచ్చెరులో కూడా సేమ్ ఇదే సదుపాయాలు ఉంటాయి, సేమ్ పట్టాలు ఉంటాయి. పట్టాలో 100 రూపీస్ తీసుకొని పడుకున్న తర్వాత మనము అంటే రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉండడం. సో ఇక్కడ చూసారా ఇదే పెచ్చెరువు అంటే మీరు ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయద్దండి. పెచ్చెరువుకి వచ్చామంటే సగం జర్నీ మనది కంప్లీట్ అయినట్లు. అంటే 40 కిలోమీటర్స్ అని చెప్పాం కదా, ఆ 40 కిలోమీటర్స్లో మన 20 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయినట్లు. అంటే 20 to 25 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. వాళ్ళు మ్యాప్లో ఇచ్చింది ఎగ్జాక్ట్గా లేదు ఫ్రెండ్స్. మరి మీరు మ్యాప్ని ఫిక్స్ అయిపోయి అవ్వలేదు అని గవర్నమెంట్ని నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదంటే అప్రాక్సిమేట్గా ఇచ్చిన కిలోమీటర్స్ అది. సో మన స్మార్ట్ వాచ్లో అన్నీ చూస్తే 25 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి పెచ్చెరువుకి. ఓకే, అవి ఏం కాదు ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే అప్రాక్సిమేట్గా ఇచ్చిన టైమింగ్స్. సో ఇక్కడ ఏంటంటే నీటి సదుపాయం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఇక్కడ చూసారా ఇంత అడవిలో కూడా జనరేటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ పెచ్చెరువుకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే వేరే రూట్ ఉంటుంది. ఇక్కడికి ఏంటంటే కొంతమంది ఇక్కడికన్నా అవైలబుల్ చేసుకోవడం కానీ ఉంటుంది ఇక్కడైతే. సో ఇక్కడ అన్ని ఫుడ్ ఫెసిలిటీ సూపర్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అన్నదానం ఉంటుంది. మా వాళ్ళు కొంతమంది తినలేదు, వాళ్ళు అన్నదానం చేశారు ఇక్కడ మెడికల్ వాళ్ళు కూడా ఉంటారు, అంటే వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడికే కాళ్ళు నొప్పి తీస్తాయి, కావాలంటే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు ఇక్కడ చూసారా స్కూల్స్, అంత అడవిలో కూడా స్కూల్స్ ఎలా కట్టించారో. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అనడానికి ఇది ఒక రీజన్ ఫ్రెండ్స్. అది గత ప్రభుత్వం కట్టించింది అని అనుకుంటున్నాను నేనైతే. మనం ప్రభుత్వాలను ఇక్కడ అనాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే మనకేంటి. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ల కోసము వాళ్ళ కోసము చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి ఫారెస్ట్ ఆఫీసర్స్ కోసము. సో చూసారా ఇది ఫారెస్ట్ ఆఫీసర్స్ది. సో ఫారెస్ట్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చూసుకోవాలి అక్కడ. సో మేము పెచ్చెరువు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము, చెప్పాను కదా ఇలాంటి బోర్డులు ఉంటాయి, ఆ బోర్డులను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఎంత బాగున్నాయి చూడండి ఆ దారి. సో ఆ చెట్లు, ఆ వాతావరణం అవి చూసుకుంటూ మేము వెళ్ళిపోయాము. కొంతమంది అయితే ఆ చెట్ల కింద పడుకుంటారు ఆల్రెడీ. సో బేసికల్లీ ఇక్కడికి వచ్చేప్పటికి మాకు 10:30 అయింది ఫ్రెండ్స్. అంటే 10:30కి స్టార్ట్ చేసాం మేము పెచ్చెరువులో. ఎండ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్, చుక్కలు కనబడేది. ఈ ఎండ పొద్దున నడవడం అనేది చాలా కష్టమైన పని. సో మనము నెక్స్ట్ పెచ్చెరువు నుంచి మఠంబావి అనేది మజిలీ అంటారు. సో మనకి మన సైడ్ వాళ్ళు తెలుసుకోవాలంటే ఏమంటారంటే దాన్ని సీతమ్మ వారి బావి అంటారు. సో ఆ సీతమ్మ బావి వారికి కొండ మార్గంలో మనం పెచ్చెరువు నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఇలా అందరూ కోరికలు కోరుకునే వాళ్ళు కూడా ఉంటుంది, బట్ ఇది కోరికల పర్వతం కాదు ఫ్రెండ్స్. సో మనము పెచ్చెరువు నుంచి మఠంబావికి వెళ్ళే మధ్యలో మనకి కోరికల పర్వతం, కత్తుల పర్వతం 2 వస్తాయి. సో ఏంటంటే కోరికల పర్వతం దగ్గర ఏంటంటే మనకి ఏమన్నా కోరికలు అంటే కొంతమంది రాళ్ళు కడతారు ఫ్రెండ్స్. ఆ రాళ్ళు కట్టేది ఏంటంటే కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మంచి ఇల్లు, నేను ఇంక ఇల్లు కట్టించుకోవాలి, నాకు ఒక కోరిక ఉంది కోరుకొని అలా రాళ్ళు కట్టుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయి ఆ కోరికల పర్వతం దగ్గర. సో మేమైతే ప్రస్తుతానికి పెచ్చెరువు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారా దారి ఎలా ఉందో, రాళ్ళు మీకు అంత నీట్గా ఏముండదు ఫ్రెండ్స్ దారి. సో మనము అంటే నీట్గా ఉంటుంది, అంటే మన ఊర్లలో ఉండే స్ట్రైట్ రూట్ ఉండదు. సో అలా రాళ్ళు ఉంటాయి, మంచి రస్తా ఉంటుంది. అన్నీ చూసుకొని నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే కాళ్ళకి దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. సో రస్తా చూసారా ఎలా ఉందో, మీకు ఈ రస్తా చూపించడం కోసం నేను ఆ వీడియో అక్కడ కవర్ చేశాను. సో ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయేటప్పుడు
అందరం వెళ్తూ ఉన్నాం. సో మా రవి బ్రో కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉన్నాడు. మా మామ వాళ్ళు కూడా అందరూ సూపర్గా నడిచారు ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మా అక్క వాళ్ళు మా మామ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నడిచారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యాత్ర స్టార్ట్ చేసామంటే అంతే, దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నేనైతే అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి ఈ జర్నీని ట్రై చేయండి. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఫ్రీగా మీకు లక్కీ ఛాన్స్ దొరికినట్లు ఫ్రెండ్స్. మీరు ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, హ్యాపీగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. సో అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళండి. సో ముసలి వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. మనం వయసు మీద ఉన్నాం, ఏంటి నడవడానికి మనకి సంవత్సరానికి ఒక ట్రిప్ ఇలాంటివి చేసామంటే మన బాడీ ఎనర్జీ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా వెళ్తూనే ఉన్నాం. వెళ్ళేటప్పుడు సో వెళ్తూనే ఉన్నాం. సో చూసారా, కోరికల పర్వతం వచ్చేసింది. మనము పెచ్చరం నుంచి కోరికల పర్వతంకి వచ్చేసాం. ఇక్కడ చూసారా, పిల్లలు కాని వాళ్ళు అలా ఉయ్యాలలు కడతారు ఫ్రెండ్స్. అలా ఉయ్యాలలు కడితే వాళ్ళకి పిల్లలు అవుతారనే ఉద్దేశం. సో ఇప్పుడు ఇక్కడైతే మేమైతే కోరుకున్నాం. రవి బ్రో కోరికలు కోరుకున్నాడు. సో అలా కట్టేశాడు. తర్వాత నేను కూడా చేశాను, నాకు అంత మంచి జరగని దేవుడని. సో కోరికల పర్వతం కట్టేశాము. కోరికల పర్వతంలో మేము కట్టేశాము. అందరూ ఎవరి కోరికలు వాళ్ళు కోరుకున్నారు. కాకపోతే ఇక్కడ చెట్లకు చూశారు కదా, ఏంటంటే ఇట్లా ఎన్ని చెట్లకు ఎందుకు కట్టారంటే నేను చెప్పాను కదా, పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కావడం కోసము, అవి ఇల్లులు కట్టుకోవాలనుకున్న వాళ్ళు రాళ్ళు కట్టుకోవడము, మనది ఏమన్నా కోరిక ఉంటే అది నెరవేరడానికి. సో ఇలా కోరికల పర్వతంలో అయితే అందరం కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కత్తల పర్వతం వెళ్తాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు సీతమ్మ వారి బావి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చూసారా ఎంత బాగా కొండలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, ఒక వేరే లెవెల్ కొండలు ఇక్కడ నుంచి. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ కొండల్లోనే నడుస్తున్నాం. అది మనకి ఏంటంటే అది ఎక్కుతున్నామా దిగుతున్నామా అని తెలియకుండా నడిచేస్తాం. అలా ఉంటుంది శివలీల. ఓం నమః శివాయ. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి నిదానంగా ఇక్కడ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మన కాళ్ళు జారే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని నెమ్మదిగా దిగాలి. సో ఇక్కడ వాటర్ అమ్ముకుంటారు ఫ్రెండ్స్. సో మనకు బయట లీటర్ 10 రూపాయలకు 5 రూపాయలకు దొరికేది ఇక్కడ 20-25 రూపాయలకు అమ్ముతారు. బట్ ఇక్కడ మరి వాటర్ తప్పదు ఫ్రెండ్స్. వాటర్ సదుపాయం ఫ్రీగా పెడతారు, అక్కడ అంత టేస్టీగా ఉండవు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి మనం ఇలా కొనుక్కొని తాగక తప్పదు. సో ఇలా మధ్యలో సీతమ్మ వారి బావి నుంచి వాటర్ ఇక్కడికి తెచ్చుకొని అమ్ముతున్నారు. అంటే సీతమ్మ వారి బావికి ముందుకు వెళ్ళాలి ఇంకా. సో చూసారా ఎంత సూపర్గా ఉంది చూడండి లొకేషన్స్. మేమైతే ఇక్కడ ఫోటోలు చాలా దిగాము, ఇక్కడ అంతా ఎంజాయ్ చేసాము. ఆ కొండలు, ఆ వాతావరణము ఎంత అద్భుతంగా ఉన్నదంటే అంత అద్భుతంగా ఉన్నది. నేనైతే ఇంకా ఫోటోల కోసం బీభత్సమైన పోజులు ఇచ్చాను అక్కడ. సో ఆ కొండలు అయిపోయిన తర్వాత ఆ ఫొటోస్ అయిపోయిన చూసారా, ఆడవాళ్ళు నీళ్ళని ఎత్తుకొచ్చుకుంటున్నారు కింద నుంచి ఇక్కడ అమ్మడానికి. ఎందుకంటే ఒక లీటర్ 20 రూపాయలు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ ఈ 10-15 రోజులే ఇది ఒక జీవనోపాధి. బతకాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. అందుకే సపోర్ట్ చేయండి, నో వరీస్. మీకు వాటర్ ఎలాగో అవైలబుల్ ఉండదు. సో వాళ్ళకి 20 రూపాయలు పోతే తీసుకొని తాగండి. ఒక లీటర్ 20 రూపీస్. ఇక్కడ చూసారా, కట్టెలకి 2 బిందెలు పట్టుకొని ఎలా మోసుకొని వస్తున్నారో. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనము తర్వాత కత్తల పర్వతంకి వచ్చేటప్పుడు నేను తీసిన వీడియో ఇది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా చూడండి రోడ్డు. అంటే ఏంటంటే ఒక సైడ్గా ఉంటుంది, మనము ఇంకా కొండల్ని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ రస్తకి. సో స్టార్ట్ అయింది కత్తల పర్వతంకి వచ్చాం. కత్తల పర్వతం అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, కింద రాళ్ళు అనేది ఉంటుందా, ఆ రాళ్ళు మన కాళ్ళకి కోసుకునే విధంగా ఉంటాయి, అంటే షార్ప్గా ఉంటాయి.
సో ఆ షార్ప్గా ఉండే వల్లనే దాన్ని కత్తల పర్వతం అని దానికి పేరు వచ్చింది. చూసారా, ఇలా షార్ప్గా ఉంటాయి. ఇలా నడిచి 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 అవి కూడా షార్ప్ నుంచి మొద్దుగా అయిపోయాయి. సో అదేం వరి లేదు. బట్ దాని పర్వతం పేరు వచ్చేసి కత్తల పర్వతం అంటారు. చూసారా, ఇలా షార్ప్గా ఉంటాయి. ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి, కింద ఇలా ఉంటాయి. ఎస్, దానికి పేరైతే అందుకొచ్చింది కత్తల పర్వతం అని. సో మనము పెచ్చెరువు నుంచి మఠంబావికి 6 కిలోమీటర్లు కొండ మార్గంలో ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. సో దాని మధ్యలోనే మనకు కోరకల పర్వతం వచ్చింది, కత్తల పర్వతం వచ్చింది. మనము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే సీతమ్మ వారి బాయికి. సో ఇదే సీతమ్మ వారి బాయికి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా నీళ్ళు అమ్ముతుంటారు. ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ ఫ్రెండ్స్, 10 రూపాయలకి 1 లీటర్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరే కాబట్టి సీతమ్మ వారి బాయి. సో ఇక్కడ వాటర్ తీసుకున్నాం, మళ్ళీ తాగేసాం. ఇక్కడ కొంచెము అన్ని కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ స్వామిలు ఉంటుంది, ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉంటుంది. మేము దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ సీతమ్మ వారి బావి నుంచి భీముల కొలనికి 3 కిలోమీటర్లు కొండ మార్గంలో ప్రయాణించాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ మంచినీటి సదుపాయమే ఉంటుంది ఫ్రెండ్స్. సీతమ్మ వారి బావి దగ్గర అన్నదానం అవన్నీ ఏం అవైలబుల్ ఉండవు. నెక్స్ట్ భీముని కొలంలో అన్ని మంచినీటి సదుపాయం ఉంటుంది, సేమ్ అన్ని వైద్య శిబిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎస్, నెక్స్ట్ మేము అక్కడ సీతమ్మ వారి బావి నుంచి భీముని కొలనికి వచ్చేటప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. లొకేషన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది చూడండి కొండలు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ ట్రిప్లో చాలా 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 నచ్చిన ప్లేస్ ఏంటంటే నాకు భీముని కొలను ఏంటంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయాలన్నప్పుడు భీముడు నీళ్ళు తీసుకురావాలంటే ఇక్కడ నీళ్ళు దొరకవు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే భీముడు ఏంటంటే మన గదతో ఆ కొండనే పగలగొట్టి అక్కడ నీళ్ళని క్రియేట్ చేసి దాంతో అభిషేకం చేస్తాడు. దీన్నే భీముని కొలను అంటారు. ఇదేంటంటే కిందికి దిగాలి, పైకి ఎక్కాలి. అటు సైడ్ కనబడుతుందా, అటు సైడ్ కనబడేది ఎక్కడము, ఇటు సైడ్ కనబడేది దిగడము. సో ఈ కొండ మొత్తం మీరు స్ట్రైట్గా దిగేసి స్ట్రైట్గా ఎక్కాలి. సో ఇది ఉంటుంది, ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. మీరు కావాలంటే ఒక్కసారి దీన్ని ఈ ట్రెక్కింగ్ని అనుభవించి చెప్పండి నాకు ఎలా ఉందనేది ఫీలింగు. నేను ఇప్పుడు 6వ వెళ్తున్నాను కదా, నేను ప్రతిసారి నాకు ఎప్పుడు వెళ్ళినా ఎగ్జైటింగ్ అనిపించే ప్లేస్ ఈ ప్లేసే. సో మనం కిందికి దిగి అటు సైడ్ ఉందా, అటు సైడ్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఎక్కే విధానం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అది ఎక్కేది మీకు ఏది కూడా చూపిస్తాను. ఓకే, ఇది దిగడం. సో ఫస్ట్ కిందికి దిగాలి, అందరం దిగుతున్నాం చూడండి. మా అమ్మ, మా చిన్నమ్మ, మా రవి బ్రో, మా వెంకటేష్ గారు, మా మామ, మా అక్క వాళ్ళు అందరం చిన్నగా దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు, మా భర్తగాడు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సో అందరూ టైర్డ్ అయిపోయారు దీని దగ్గరికి వచ్చేప్పటికి. సో ఇక్కడ ఏంటంటే నిదానంగా దిగితే ఏం పెద్ద కష్టమేం కాదు, కానీ వెరీ వెరీ ఎగ్జైటింగ్ ప్లేస్ ఇది. నేను మా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను ఎలా ఉంది ఈ ప్లేస్ అని. అరే ఇంతవరకు నేను చూసిన కొండల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కొండ అని చెప్పారు వాళ్ళు. భీములు కొలను అంటారు దీన్ని. ఓకే, సో చూసారా, ఇలా దిగాలి, మెట్లు ఉంటుంది. ఇలా దిగేసి మేము అంటే దీనికి ఏంటంటే ఇది షార్ట్ రూట్ ఫ్రెండ్స్. మెట్లతో దిగడానికి ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు. మేము అంత దూరం ఎందుకు వెళ్ళడం అని ఇలా షార్ట్ రూట్స్లో వెళ్ళాము. సో నేను చూసారా నన్ను ఈ ట్రెక్కింగ్, ఈ కొండలు అందరం చిన్నగా దిగుకుంటా దిగేసాం. సో ఇప్పుడు మా వాళ్ళు దిగుతున్నారు. సో మేమైతే భీముని కొలను కొండ దిగేసాం ఫ్రెండ్స్. మా రవి బ్రోంగ దిగేసాం అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. సో కింద ఇలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి. సో మావాడైతే దిగుతున్నాడు. అందరం మేము నీట్గా భీముని కొలను అయితే దిగాము. సో మా వాళ్ళందరూ కూడా దిగుతూ ఉన్నారు. మా వాళ్ళు దిగేంత వరకు మేము దిగాము ఆల్రెడీ. మేము కింద వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు దిగేంత వరకు వెయిట్ చేస్తున్నాం మేము కింద. సో ఇది భీముని కొలను ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా ఉంది లొకేషన్ చూడండి. కిందకి దిగాము ఇప్పుడు, ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. అది సూపర్ ఉంటుంది. సో ఇలా అందరం దిగేసి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మా వాళ్ళ అభిప్రాయం అడుగుతున్నాను నేను, ఏంటి మీ అభిప్రాయం ఏంటి అనేది.
వాళ్ళు చెప్పారు, చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి ట్రెక్కింగ్ మేము మా జీవితంలో ఎక్కడ చూడలేదని మా అక్క వాళ్ళు, మా మామ వాళ్ళందరూ. సో అందరం కలిసి కాసేపు ఇక్కడ కూర్చున్నాము ఒక 5 మినిట్స్. సో చెప్పాను కదా, మన పెచ్చెరువు నుంచి భీముని కొలనికి 3 కిలోమీటర్లు కొండ మార్గంలో ప్రయాణించాం మేము. పెచ్చెరువు నుంచి కాదు, పెచ్చెరువు నుంచి మఠంబావికి 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి మఠంబావి నుంచి భీముని కొలనికి 3 కిలోమీటర్లు, భీముని కొలనికి వచ్చేసాము మేము ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ కొండ ఎక్కడానికి స్టార్ట్ చేసాము. ఇక్కడ భీముని కొలను నుంచి కైలాసధారంకి 2 కిలోమీటర్లు మెట్ల ద్వారా ఎక్కాలి. ఇక్కడ చూసారా వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. వినాయకుడు చెట్టుతోనే వినాయకుడు అయ్యాడు అక్కడ. సో అందరం స్టార్ట్ చేసాము. కొంతమంది కట్టెలు తీసుకున్నారు, కొంతమంది మాలాంటి యూత్ వాళ్ళమైతే మేమేం తీసుకోలేదు. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో భీముని కొలను నుంచి కైలాసధారంకి 2 కిలోమీటర్ల మెట్ల మార్గం ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. సో ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ చూపిస్తున్నా. అందరూ చీమల్లాగా కనబడుతున్నారు, చూడండి ఎంత చిన్నగా కనబడుతున్నారు. చూసారా ఎంత చిన్నగా కనబడుతున్నారు కింద మనుషులు. సో అందరూ ఇలా మెట్లు ఎక్కేస్తున్నారు. ఎక్కేసిన తర్వాత మేము ఇక్కడ అందరం ఒక చోటుకి గ్యాదర్ అయ్యాము. అయిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం జర్నీ. స్టార్ట్ చేసేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మేము వాటర్ మిలన్ తిన్నాను ఫ్రెండ్స్. వాటర్ మిలన్ ఒక్కొక్క పీస్ 10 రూపీస్ ఉంటుంది. తిన్నాం వాటర్ మిలను. అలాగే లెమన్ జ్యూస్ కూడా తాగాము. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. లెమన్ జ్యూస్ 20 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకరొకరికి. లెమన్ జ్యూస్ వాటర్ మిలన్ తినేసి మేము కొంచెం అప్పటికి ఎనర్జీ వచ్చింది. మేము కరెక్ట్ ఈవినింగ్ టైంకి భీముని కొలను రీచ్ అయ్యాము. అందుకే మాకు ఎండ పొద్దు కాదు కాబట్టి మాకేం పెద్ద టైర్డ్ అవ్వలేదు. మేము ఇక్కడ చాలా నీట్గా ఎక్కేసాము. కానీ ఎండ పొద్దునైతే మనకు చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్ భీముని కొలను దగ్గర. ఎందుకంటే స్లోప్ పైకి ఎక్కాలి కాబట్టి మనము బస్సు వచ్చేస్తుంది, అంటే మనకి టైర్డ్ అయినట్ల ఫీలింగ్ వస్తుంది. సో నేను పైకి వెళ్ళేటప్పుడు కూడా దాని లొకేషన్స్ అన్నీ మీకు వీడియో తీసి మంచిగా కవర్ చేసి చూపించాను. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో దాని తర్వాత మేము పైకి వెళ్తూ కైలాసధారానికి వెళ్తూ ఉన్నాం. మెట్లు ఎక్కుకుంటా, కొంచెం మెట్లు ఉంటుంది, కొంచెం స్ట్రైట్ రస్త ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడే మీకు ఇవన్నీ కవర్ చేశాను. మేము సాయంత్రం 5-5:30 టైంలో ఈ మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం. సో చూసారా అందరూ మా వాళ్ళు ఎక్కుతున్నారు. ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది, ఏం స్ట్రైట్గా అయితే ఉండదు. అది మెట్టు మార్గమే, యాక్చువల్ చెప్పాను కదా మెట్టు మార్గమే వెళ్తున్నాం అందరూ ఇప్పటికి. అండ్ మా వాళ్ళు ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, అస్సలు ఒక్కరు కూడా టైర్డ్ అవ్వలేదు. అందరూ చాలా అద్భుతంగా నడిచారు. ఆ శివయ్య అంత మంచిగా నడిపించాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ శివయ్య. మేము ఇప్పుడు ఏముందంటే కైలాసధారం దగ్గరికి వచ్చేసాం. చూసారా కైలాసధారంకి వచ్చేసాం. దీన్నే కైలాసధారం అంటారు. సో ఆల్మోస్ట్ నడకైతే అయిపోయింది. సో కైలాసధారంకి వచ్చేప్పటికి 6-6:30 అయింది. చూసారా మీకు ఎందుకు ఇక్కడికి వెళ్ళి కవర్ చేసి చూపిస్తున్నానంటే, అటు సైడ్ అందరూ లైట్లు వేసుకొని వస్తున్నారు చూడండి. అన్ని ఆ వీడియోలో మీరు చూస్తే అక్కడ లైట్లు వేసుకొని వచ్చేది కనబడుతుంది మీకు భీముని కొలంలో. మేము ఆల్రెడీ వెళ్తున్నప్పుడు ఎక్కేసాం భీముని కొలను. మేము ఎక్కేసిన తర్వాత అక్కడికి కవర్ చేసి చూపిద్దామని చూస్తే అందరూ లైట్లు వేసుకొని వస్తున్నారు అక్కడ. చూసారా లైట్స్ కనబడుతున్నాయా? అలా ఉంటుంది. అన్ని కొండలు ఎక్కేసి వచ్చేసాం మేము. ఇంత ఎక్కేసిన తర్వాత చూస్తే షాకే మేమే. సో కైలాసధారం దగ్గర శివుణ్ణి, నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అన్నదానాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని అన్నదానాలు ఉంటాయి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది అన్నదానం ఇక్కడ అన్నదానం మా తెలిసిన వాళ్ళే పెట్టారు. కర్నూలు దగ్గర నుంచి పెద్ద టేకూరు వాసులు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ అన్నదానం. అక్కడ తినేసి నిదానంగా నడుచుకుంటూ వచ్చేసి సాక్షి గణపతికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సాక్షి గణపతికి మొక్కాలి ఇక్కడ. సాక్షి గణపతికి ఎందుకు మొక్కాలంటే, మనం నడిచామని సాక్షి గణపతికి చెప్పాలి. గణేష మేము నడిచాము శివయ్యకు చెప్పని. సో అందుకే సాక్షి గణపతి పేరు వచ్చింది ఇక్కడ. సో మనం నడిచింది గణేశుడు మన శివుడికి చెప్తాడు, అయ్యా శివయ్య నీ భక్తుడు నీ దగ్గరికి నడిచి వచ్చాడు, చూడయ్యా వాడికి కొంచెం మంచి చూడయ్యా అని శివుడు చెప్తాడు. సో దాని తర్వాత ఏంటంటే అంతా నడక ద్వారి నడుచుకుంటూ వచ్చాము రోడ్డు మీద. తర్వాత రోడ్డు మీద వచ్చిన తర్వాత కొంచెం కిందకు వస్తే అయిపోయింది. శ్రీశైలం ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఆల్మోస్ట్
వాళ్ళు చెప్పింది 40 కిలోమీటర్స్ చెప్పారు ఫ్రెండ్స్. 45 to 50 కిలోమీటర్స్ వస్తుంది. సో అవన్నీ మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. డన్. యాత్ర అయితే ఫిక్స్ అయిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యాత్ర అయితే మనం కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత శ్రీశైలంలోకి వచ్చాము. సో కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ నడిచిన తర్వాత డైరెక్ట్ ఈ కాళ్ళతోనే దర్శనానికి వెళ్ళాలంటారు ఫ్రెండ్స్, స్నానం చేయకుండా. దాన్ని ధూళి దర్శనం అంటారు. సో మేము ఆ ధూళి దర్శనం కోసం ఇప్పుడు దేవుని కోసం వెళ్తున్నాం. ఓం నమ శివాయ.